వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కివీస్ కిచెన్. ఈరోజు నేను ఉప్మా రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒక కడాయిలో 1 కప్పు ఉప్మా రవ్వ, ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న రవ్వ పక్కన పెట్టి అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా పుట్నాలు వేసి బాగా వేయించుకోవాలి. ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. తర్వాత బాగా కలిపి 1 కప్పుకు 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. అందులోనూ మనకు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు రవ్వను కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఈ ఉప్మా అనేది పొడిగా కాకుండా మెత్తగా చిన్నపిల్లలు కూడా తినేటట్టు చాలా టేస్టీగా వస్తుంది. పైనుంచి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.